నమస్తే. ఈ రోజు మనం తెలుసుకోబోయేది రైతులకు చాలా కీలకమైన రైతు భరోసా పథకం గురించి. 2025లో కొత్త మార్పులు ఏంటి, ఎవరికెంత సాయం, ఎప్పటికి వస్తుంది అన్నీ వివరంగా చూద్దాం. వీడియో చివర వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలు చాలా వినిపిస్తున్నాయి కానీ చేతల గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వ్యవసాయ రంగంపై కొత్త దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. రైతు భరోసా పథకం కింద రైతులకు భారీ స్థాయిలో పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈసారి పథకం కింద ప్రతి రైతుకు ఒక్కసారిగా ఎకరానికి 12,000 చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇది గతంలో ఉన్న రెండుసార్లుగా 6,000 చొప్పున చెల్లింపు విధానానికి భిన్నంగా ఉంటుంది. సాయం ఎవరికి, ఎంతవరకు? ప్రస్తుతం ఈ పెట్టుబడి సాయం మొదటిగా 4 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే అందింది. అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం 4 ఎకరాలకు పైబడిన రైతులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేయనున్నారు. జూన్ మొదటి వారంలోగా చాలా మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. మళ్లీ జూన్ 3వ వారంలో మరో విడత విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. సంఖ్యలతో గణాంకాలు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 4,000 కోట్లకు పైగా విడుదల చేసినట్టు తెలుస్తోంది. మొత్తం రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మందికి రైతు భరోసా సాయం అందే అవకాశం ఉంది. ఒక్కసారి 12,000 చెల్లిస్తే మొత్తం ప్రభుత్వం మీద రూ. 15,000 కోట్లకు పైగా భారం పడుతుంది. అందుకే విడతల వారీగా సాయాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రశ్నలు, సమాధానాలు.